బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. పొగమంచుకు తోడు ఈదురు గాలులకు వీయడంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాస ఇబ్బందులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉదయం వేళ మంచు కురుస్తుండగా మధ్యాహ్న సమయంలో ఓవైపు ఎండలు, మరోవైపు చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు మరో వారం పాటు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటుగా సంగారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జోగులాంబ, గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతకు కూడా పడిపోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఇటు ఓవైపు పులుల సంచారంతో భయపడతా ఉంటే మరోవైపు చలిపులు కూడా పంజా అయితే విసురుతోంది. దాదాపుగా గత వారం రోజుల నుంచి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాలో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచు తిప్పటినైతే కప్పుకుంటుంది. ఉదయం తెల్లవారుజామున భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అయితే భారీగా పొగమంచు కురియడంతో ఉదయం పూట ప్రయాణం చేస్తున్న వాహనదారులకు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఓవైపు ఇటు రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా తమ ప్రయాణాలు కొనసాగించాలనేసి రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు చలికి తోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వేయడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులు కావచ్చు, లేదనుకుంటే ఇటు చిన్నారులు, స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులకు, అంతేకాకుండా రైతు కూలీలకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరోవైపు ఇటు మంచిర్యాల, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఉదయం వేళ తాము పట్టణాలతో పాటు గ్రామాలను స్వచ్ఛంగా ఉండడానికి వెళ్తా ఉంటే తమ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదనేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు చలికాలం ప్రారంభం నుంచి కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలిపులి పంజాతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.